ఏరా మావా జర్నీ బాగా జరిగిందా? అదేనో శోభనం ఏంట్రా జర్నీ. అయినా నువ్వేంట్రా ఇంటర్వ్యూ తీసుకెళ్తాను టిప్ టాప్ గా రెడీ ఆఫీస్ బయలుదేరు. సారీ రా మావా, ఆఫీస్ లో అర్జెంట్ వర్క్ ఉంది. 2 hours లో కంప్లీట్ చేసి వచ్చేస్తాగా. ఈ లోపు నువ్వు ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. హ్యాండ్ ఇచ్చి కవర్ చేయడం నీ తర్వాత రా బాబు. తెలిసిందేగా. ఏంటి చంద్రవందర గందరగోళం, బ్యాచులర్స్ కాంపులో అసలు నీట్నెస్ లేకుండా పోయింది. కనీసం వైఫ్ని కూడా పరిచయం చేయలేదు. బిజీలో మర్చిపోయి ఉంటాడులే. ఏమండి ఏదో శబ్దం వచ్చింది, ఏమైంది? హలో మిమ్మల్నేనండి. హలో వినపడుతుందా? దీనమ్మ జీవితం ఖుషీ సినిమా చూపిస్తుందిగా. అయినా ఎవరు చెప్పారు హిమాలయాలు నయాగరాలు ఎక్కడో ఉన్నాయని? నా ముందు కనిపిస్తున్నాయిగా. దీనమ్మా ఈరోజు ఏదోటి చెయ్యాలి. ఏంటి? ఐ లవ్ యూ. ఈ డైలాగ్ కోసమేరా చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకొన్నాళ్ళాగుంటే అమరావతికి ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయే వాళ్ళం. రోజు స్కిప్పింగ్ పేరుతో పైకొచ్చి బ్లూటూత్ ఆన్ చేసిన ఇన్నాళ్ళకి స్పందించావన్నమాట. అమ్మ దీనమ్మ, ఇదే నాకు లైన్ వేసిందా? సిగ్నల్స్ ఉన్నా క్యాచ్ చేయలేను, చైనా బీస్లో అయిపోయాను. చా, ఇన్నాళ్ళు దీన్ని బీట్ కొట్టడానికి చదివినట్టు యాక్ట్ చేయలేక చచ్చిపోయాను. ఐ టు లవ్ యూ. నిజంగా? నిజమంటావేంట్రా? గల్లీలో కుర్రాళ్ళంతా చిత్తకార్తి కుక్కలా వెంట పడుతున్నా నిన్ను ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. మరీ ఏంట్రా 2G కనెక్షన్ లాగా ఇన్నాళ్ళకి కనెక్ట్ అయ్యావు? ఓహో, నీ మీనింగ్ అర్థమైందిలే. నేను వైఫై లాగా నీ చుట్టూనే ఉన్నా, కానీ పాస్వర్డ్ లాగా కనెక్ట్ అవ్వలేదు. గమ్మునుండవయ్యా, కథలెందుకు? డేర్ లేదని చెప్పొచ్చు కదా. నా డేర్ ఏంటో చూపించమంటావా? వామ్మో, నీలో 4G స్పీడ్ ఉన్నట్టుంది, తట్టుకోలేను. ఓయ్, అసలు క్యారెక్టర్ 4Gనే, ఇప్పుడే కదా యాక్టివేషన్ అయింది. ఇక చూసుకో, డౌన్లోడ్లు. ఫోర్కి వస్తానన్నది ఇంతవరకు రాలేదండి. చెయ్. హలో, 5 minutesలో వచ్చేస్తాను. హలో దీనమ్మ బలుపు. ఇరా, నీకు అసలు బుద్ధుందా? ఒక పక్క ఫోన్ కట్ చేస్తుంటే చేస్తూనే ఉన్నావు. పక్కనే అన్నయ్య ఉన్నాడు, కొంచెం అయితే బుక్ అయి ఉండేదాన్ని. ఓ గమ్మునుండవమ్మా, చెప్పిన టైంకి లేట్కి వచ్చింది కాకుండా ఈ డ్యాన్స్లేంటి? అయినా నేను ఈరోజు ఎంత రమ్మని జరుగుతు తెచ్చుకొని చెప్పు. ఓయ్, భలేగుంది. నాకే వీరుకా? పిలిచినడు నువ్వే ఏదో జర చెప్పరాదే. చిచి, ఈ డాన్స్ నాకు తగులుకుందేంటి? ఐ లవ్ యూ. అదేనే, సరిగ్గా 1 year బ్యాక్ నువ్వు నాకు చెప్పావు చూడు, అది. నేను చెప్పానా? ఓయ్, గమ్మునుండవాయ్.
ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. ఎవరికి చెప్పారో, ఎవరిని ఎవరు పీకరో తెలుస్తుంది. గుర్తొచ్చిందా? అది గుర్తొచ్చింది. అయినా ఆ విషయం ఎప్పుడెందుకు కానీ మా ఊళ్ళో ఐ లవ్ యూ చెప్పిన 1 ఇయర్కి ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఏం చేస్తారంటే చెప్పనా? మాట్లాడు. 5 minutesలో వస్తాను. శ్రీను, ఎక్కడికి వెళ్తున్నావు? అలా చూడకు శ్రీను. మోసం చేశానంటున్న నీ చూపులు నేను తట్టుకోలేను. జన్మనిచ్చిన వాళ్ళు పరువు కోసం చచ్చిపోతా ఉన్నారు. 10 మంది ప్రేమ కోసం ఒక్కడి ప్రేమ వదులుకుంటే తప్పేంటి అనుకున్నా. కానీ ఆ ఒక్కడి దగ్గరే ప్రపంచానికి సరిపోయేంత ప్రేమ ఉన్నప్పుడు దాని ముందు 10 మంది ప్రేమ ఎంత? ఆ చిన్న లాజిక్ అప్పుడెందుకు అర్థం కాలేదో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నీ కన్నీటి వెనుక ఆ కళ్ళు దాచేస్తున్నా నీ గుండె బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే నేనున్నది ఆ గుండెలోనేగా. నన్ను మిస్ అయ్యాను. సారీ రా, సారీ. ఏం చేస్తున్నావురా? రే సారీ. మాట్లాడవేంట్రా? రే సారీ రా. సారీ ఏంట్రా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఇంతసేపు? ఫోన్ అది సారీ రా. అది అమ్మాయి. ఏ అమ్మాయి రా? అదే రా అమ్మాయి రా. నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అది వర్షిత కదా? ఓ వర్షితానా? తన నా వైఫ్ రా. నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా. పాపం తను పెళ్ళికి ముందు ఎవరినో లవ్ చేసిందంట. పెళ్ళైన మరుసటి రోజే సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను నన్ను మోసం చేసిన తన ప్రేమ నాకు గొప్పగా అనిపించిందిరా. చరిత్రలో ప్రేమకు చిహ్నం తాజ్మహల్. అందుకే నేను చూసిన ప్రేమకు చిహ్నంగా ఆమె ఫోటో పెట్టుకున్నాను. సరేలే, జరిగిందేదో జరిగింది. తొందరగా రెడీ అవ్వు, ఇంటర్వ్యూకి వెళ్దాం. ప్రేమను బతికించుకోలేక చనిపోయి కూడా ప్రేమను బతికించావు. అందరిలా మనసు మార్చుకొని మౌనంగా వెళ్ళిపోయావు అనుకున్నా. కానీ నా మనసుకు అందనంత ప్రేమ నీ దగ్గర ఉందని తెలుసుకోలేకపోయా. అబ్బాయి మనసుకి అమ్మాయి మనసుకి అక్షరమే తేడా అనుకున్నా. కానీ ఒక జీవితం తేడా అని చూపించి వెళ్ళిపోయావు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? రెడీ అవ్వలే?
ఏంటి ఇంకా పడుకోలేదు? టైం 12 కావస్తుంది. చెప్పానుగా అమ్మా, రేపు నాకు ఎగ్జామ్ ఉందని. నువ్వు వెళ్ళి పడుకో, నేను ప్రిపేర్ అవ్వాలి. సరేలే, నేను వెళ్ళి పడుకుంటున్నాను. పడుకుంటే ఇంక లేవను తెలుసుగా. టీకన్ లేపావో నేను ఊరుకోను. ఓకే.